ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాము. మనకి బిఎల్ఓలో ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు ముందుగా మన మొదటి పేరు, మన ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు ఇవన్నీ సరి చూసుకొని, తర్వాత ఇక్కడ గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలను చూసారా, ఇది చూసుకోవాలి. ఇక్కడ ఓటర్ పేరు, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, బంధువు పేరు ఉంది కదా, ఇది ఫిల్ చేయాలి. ఇది ఎలా ఫిల్ చేయాలంటే నాకు 2002లో ఓటు ఉంటే ఇక్కడ గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు నమోదు చేయాలి. ఆ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య దాంట్లో చూసి ఫిల్ చేయాలి. ఇది గత ఎస్ఐఆర్లో నాకు కనుక ఓటు లేదు అనుకోండి, మా ఫాదర్కో మా మదర్కో ఉంటుంది కదా, దాని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఓటర్ పేరుని చూసావా, ఇది ఓటర్ పేరు కాదు, పేరు మాత్రం, అంటే రిలేషను, ఫాదర్ కానీ మదర్ కానీ పేరు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేయాలి. వాళ్ళ బంధుత్వం, వాళ్ళ జిల్లా, వాళ్ళ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. ఒకవేళ 2002లో నాకు ఓటు లేకపోయినా, అలాగే నా రిలేషన్ తరపు వాళ్ళకి కూడా ఎవరికి ఓటు లేకపోతే ఇక్కడ ఫిల్ చేయాలి. పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తండ్రి నేము, తండ్రి ఓటర్ గుర్తింపు కార్డు, తల్లి ఓటర్ గుర్తింపు కార్డు, జీవిత భాగస్వామి పేరు, జీవిత భాగస్వామి గుర్తింపు కార్డు. ఈ గుర్తింపు కార్డులు అనేవి, నెంబర్లు అనేవి ఆప్షనల్, ఉంటే ఇవ్వండి. సో ఈ విధంగా మనం ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం సైన్ చేసి ఇక్కడ బిఎల్ఓకి రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి, అప్పుడే మన ఓటు ఉన్నట్టు. ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే, ఈ గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య తెలుసుకోవటం ఎలాగా అని చెప్పేసి, ఇది మీ ఎవరైతే బిఎల్ఓ ఇచ్చారో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటుంది. లేదంటే మనం ఆ ఓటర్లు ఎలా చూడాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ప్రజెంట్ ఎస్ఐఆర్ కోసం 2002 ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో voters.eci.gov.in అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిమంటే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో సెర్చ్ బై ఎలక్టరల్ డీటెయిల్స్, సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్. ఆ సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ సెలెక్ట్ చేసి దీంట్లో స్టేట్, తర్వాతకి డిస్టిక్ ఇన్ సెలెక్ట్ చేయాలి. మనకు ఏ డిస్టిక్లో కావాలనుకుంటున్నారో ఆ డిస్టిక్, తర్వాతకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కావాలనుకుంటున్నామో ఇలాగా లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ కోసం ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళేసి ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు అండ్ నేము ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చింది మనకు కావాల్సింది ఎంటర్ చేసుకొని నెక్స్ట్ వ్యూ క్లిక్ చేయాలి. చూడండి, ఇలా వ్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి 2002 ఓటర్ల జాబితా అని చూపిస్తుంది చూసారా, ఆ టైంలో ఉన్న ఆ పార్ట్ నెంబరు, ఆ 2002 ఓటర్ల జాబితా ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా చూడండి, మొత్తం 2002 ఓటర్ లిస్ట్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇప్పుడు గవర్నమెంట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయమంటుంది ఎస్ఐఆర్, దానికి ఓటర్ లిస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లింక్ ద్వారా మనకు కావాల్సిన పోలింగ్ స్టేషన్ యొక్క 2002 ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో ఇతనికి 2002లో ఓటు ఉంది. గత ఎస్ఐఆర్లో ఓటు ఉండడం వల్ల ఇతని డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్ ఫిల్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసాం. తర్వాత అతన్ని ప్రజెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఫాదర్ మదర్ నేము అన్నీ కూడా ఇక్కడ కింద ఫిల్ చేసాము. ఈ భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇదంతా కూడా 2002 ఓటర్ లిస్టులోకి వెళ్ళి అక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య చూసి రాయడం జరిగింది. ఇక్కడ ఈ అప్లికేషన్లో ఇతనికి 2002లో ఓటు లేదు, అందువల్ల ఇతని రిలేషన్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ రాయొచ్చు. సో ఇక్కడ వాళ్ళ మదర్ది 2002లో ఓటు ఉంటే అది చూసి ఇక్కడ రాయడం జరిగింది. ఈ కింద నార్మల్గా అతని ఆధార్ ప్రకారం అతని మదరు, ఫాదరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ రాయడం జరిగింది. ఇక్కడ ఈ అప్లికేషన్లో అతనికి 2002లో ఓటు లేదు, అలాగే అతని రిలేషన్ వాళ్ళు కూడా లేరు, వాళ్ళు చనిపోయారు, గతంలో కూడా వాళ్ళకి ఓటు లేదనమాట. అందువల్ల ఇతనికి ఓన్లీ కింద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తల్లి తండ్రి నేము, జీవిత భాగస్వామి నేమ్ మాత్రం రాయడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ఇది ఓకే, బట్ ఫ్యూచర్లో మనకి రిలేషన్షిప్ 2002లో ఓటు లేదు ఓకే, అలాగే రిలేషన్ కూడా లేనప్పుడు మనకి నోటీసెస్ అనేవి ఇష్యూ చేస్తారు. ఆ నోటీసెస్కి మనం రెస్పాండ్ అవ్వాలి. సో ఇలాంటి ఏ రిలేషన్ లేని వాటికి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మ్యాక్సిమం అందరూ 2002తో ఉన్న వాటితో లింక్ చేసేలాగా మ్యాప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.